నూతన సంవత్సరం వేళ లాస్ వేగాస్లో జరిగిన ఉగ్రదాడిలో ఎలాన్ మస్క్కు చెందిన సైబర్ ట్రక్కు బాంబు పేలుడు తీవ్రతను గణనీయంగా తగ్గించింది. అంతటి భారీ పేలుడు పదార్థాలు అమర్చినప్పటికీ పక్కనే ఉన్న ట్రంప్ హోటల్ అద్దాలు కూడా పగలకపోవడం దాని దృఢత్వాన్ని తెలియజేస్తోంది. ట్రక్కు ఇంచు కూడా కదలకపోగా దాని టైర్లు కూడా ఊడి రాకపోవడంతో మరో ఆశ్చర్యకరమైన విషయం. ముష్కరులు ఆ సైబర్ ట్రక్కును కాకుండా వేరే వాహనాన్ని పేలుడుకు ఉపయోగించి ఉంటే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉండేవోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. లాస్ వెగాస్ లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ వద్ద జరిగిన దాడిలో ఉన్న టెస్లా సంస్థకు చెందిన సైబర్ ట్రక్కు నష్ట తీవ్రతను గణనీయంగా తగ్గించినట్లు తెలుస్తోంది. సైబర్ ట్రక్ మినహా ఏ ఇతర వాహనంలో ఉగ్రవాదులు బాంబును ఉంచినా తీవ్రత భీకరంగా ఉండేదని స్పష్టమవుతోంది. అంతటి భారీ పేలుడు తర్వాత కూడా ఈ వాహనం అద్దాలు మినహా మిగిలిన భాగాలేవి దెబ్బతినకపోవడం ట్రక్కు ఉన్న చోటే ఉండటం దృశ్యాలను బట్టి తెలుస్తోంది. సైబర్ ట్రక్ సామర్థ్యాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు వరుస పోస్టులు పెడుతున్నారు. వాటిపై స్పందించిన మస్క్ ఉగ్రవాదులు దాడి కోసం తప్పుడు వాహనాన్ని ఎంచుకున్నారని, అది వారి చెత్త నిర్ణయమని ఎద్దేవా చేశారు. మిగిలిన ఏ వాణిజ్య వాహనానికి సాధ్యం కాని రీతిలో సైబర్ ట్రక్ స్టెయిన్లెస్ స్టీల్ కవచం పేలుడు తీవ్రతను అడ్డుకుందని వివరించారు. అంతటి భారీ పేలుడు సంభవించినా కనీసం పక్కన ఉన్న భవనం అద్దాలు కూడా పగల్లేదని మస్క్ తెలిపారు. తాజాగా పేలుడులో దెబ్బతిన్న ట్రక్కును మళ్లీ పనిచేసేలా చేస్తామని మరో ఎక్స్ యూజర్ వెల్లడించారు. వాస్తవానికి మస్క్ ఈ ట్రక్ విక్రయానికి ముందు ప్రదర్శనకుంచినప్పుడు దానిని దృఢత్వానికి చిహ్నంగా చూచారు. సుత్తులతో కొట్టించి ఇనుప గుండ్లతో దాడి చేయించి మరీ ప్రదర్శించారు. ఈ అధునాతన వాహనంలో ఎన్నో ఫీచర్లున్నాయి. 30x కోల్డ్ రోల్డ్ స్టెయిన్లెస్ స్టీల్ తో తయారైన ఈ ట్రక్ అత్యంత మన్నికతో డెంట్ రస్ట్ ప్రూఫ్ గా ఉంటుంది. ఇందులోని అత్యంత నాణ్యతతో కూడిన ఆర్మర్ గ్లాస్ ప్రమాదాల సమయంలో ప్రయాణికులకు అత్యంత భద్రతనిస్తుంది. 500+ మైల్ రేంజ్, 2.9 సెకండ్లలో గంటకు 60 మైళ్ల వేగం, 14,000 LBS టోయింగ్ కెపాసిటీ దీని సొంతం.